మాల వేసుకున్నారు, మండల దీక్షలు పూర్తి చేశారు. కొందరు కాలినడకనే శ్రీశైలం చేరుకున్నారు. ఇప్పుడు దర్శనాల దగ్గరకు వచ్చేసరికి భక్తుల్లో అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. గంటల తరబడి క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితులతోటి శివస్వాములు ఒక్కసారిగా నిరసనకు దిగారు. శ్రీశైలం క్యూ లైన్లలో శివస్వాముల నిరసనలు వింటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో ఉంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. కొన్ని క్యూ లైన్ల గేట్ల తాళాలు పగులుగొట్టేశారు శివస్వాములు. క్యూ లైన్ల బ్యారికేడ్లను గట్టిగా ఊపేస్తూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా శివస్వాములకే స్పర్శ దర్శనాలున్నాయి. స్పర్శ దర్శనానికి 4 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండడంతో క్యూ లైన్లలో ఉన్న శివస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన రద్దీ వల్లే ఆలస్యం అంటున్నారు అధికారులు. సామాన్య భక్తులకు దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఈవో డౌన్ డౌన్ అంటూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లో తాళం వేసి ఉన్న ఆ గేట్లను ఊపేస్తూ ఆ తాళాలు పగలగొట్టిన దృశ్యాలను చూస్తున్నాము. శివరాత్రికి ముందే శ్రీశైలం క్షేత్రం భక్తులతోటి కిటకిటలాడుతోంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంది. తెల్లవారుజామున క్యూ లైన్లలో వెళ్ళిన వారికి ఇప్పటికీ మల్లన్న దర్శనం కాకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. కొందరు క్యూ లైన్ల పైనుంచి దూసుకుంటూ ముందుకు వెళ్లడం కనిపించింది. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు నచ్చజెప్పేందుకు ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్యూ లైన్ల కటకటాలను అటు ఇటు ఊపేస్తూ గేట్లు దాటుకుంటూ భక్తులు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా చూసేందుకు ఆలయ సిబ్బంది శివస్వాములకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు లేదు, ఏమీ లేవు, మాకు అన్ని విఐపి దర్శనాలే జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు స్వామి పాలస్వాములు ఉన్నారు, అందరు ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు విఐపి దర్శనాలు 6 గంటల నుంచి ఇస్తున్నారు. మాకు అక్కడ ఆకలి అవుతుంది, భిక్ష లేదు, ఏమీ లేదు, గంగా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. లేదు 12 గంటల నుంచి అంతసేపు క్యూ లైన్లో నిలిచోలేక స్వాములు ఆ గ్రిల్స్ని దూకుతున్న దృశ్యాలను చూస్తున్నాము. అలాగే తాళాలు వేసి ఉన్న ఆ గేట్లను ఊపేస్తూ వాటిని బద్దలు కొట్టేశారు. ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి నుంచి అక్కడ వేచి చూస్తున్నామని, సరైన ఏర్పాట్లు చేయలేదని, భిక్ష లేదని ఇలా అనేక ఆరోపణలు చేస్తున్నారు శివస్వాములు. శివరాత్రికి ముందే శ్రీశైలం క్షేత్రం భక్తులతోటి కిటకిటలాడుతోంది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంది. మరోవైపు శివస్వాములు తెల్లవారుజామున క్యూ లైన్లలో వెళ్ళిన వారికి ఇప్పటికీ మల్లన్న దర్శనం కాకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. 12 గంటల వరకే స్పర్శ దర్శనం ఉన్న నేపథ్యంలో ఈలోపు వెళ్ళకపోతే స్పర్శ దర్శనం కాదు అన్న కోపం వాళ్ళలో బట్టబయలవుతోంది. కొందరు క్యూ లైన్ల పైనుంచి ఆ గ్రిల్స్ దాటుకుంటూ ఆ తాళాలు బద్దలు కొడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు నచ్చజెప్పేందుకు ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. Viva!